నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. పరకామణి విషయంలో అంటే ఏదైతే దొంగతనం జరిగిందో అది చాలా చిన్న విషయం అని చెప్పేసి మాట్లాడుతున్న వైనం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైర్ అయిపోయారు. అసలు పరకామణి దొంగతనాన్ని చిన్న విషయంగా ఎట్లా పరిగణిస్తారు, ఏంటి, అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే పరకామణి దొంగతనం ఏదైతే జరిగిందో చూశారు, దాన్ని అదొక చిన్న దొంగతనంగా పరిగణిస్తున్నారు సార్. అసలు ఇది చిన్న దొంగతనంగా పరిగణించవచ్చా లేదా, అసలు దీనికి శిక్ష పడే అవకాశం ఉందా లేదా, అసలు ఏంటి సార్ ఇది? అంటే హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఈ ఎపిసోడ్ కు సంబంధించి. అంటే దానిలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ విజిలెన్స్ ఆఫీసరు తాడిపత్రిలో రైల్వే ట్రాక్ పక్కన శవంగా కనిపించాడు. అవును సార్. అప్పటి నుంచి ఇది మళ్ళీ అంటుకున్న సందర్భంగా నిజానికి ఇది ఇంతకు ముందు రాజీ పడ్డారు. లోక్ అదాలత్లో రాజీ అయిపోయింది, కేసు సెటిల్మెంట్ అయిపోయింది. అయిపోయినటువంటి కేసుని మళ్ళీ తవ్వి బయటకు తీసుకొచ్చి ఇది వైసీపీకి చుట్టాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నడుపుతున్నారు ముందుకి. ఆ నడుపుతున్నటువంటి ప్రయాణంలో అక్కడ డాలర్లు పోయాయి. పరకామణిలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి అక్కడ డాలర్లు మాయం చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. దాని మీద దర్యాప్తు, విచారణ ఇవన్నీ జరపాలి, మళ్ళీ కేసును రిఓపెన్ చేయాలి అనేది ఒకటి. రెండోది, దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు చేయాలి అని చెప్పేసి ఇప్పుడు తాజాగా హైకోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి విచారణ జరిపి ఒక నివేదిక ఇచ్చిన వరకు ఈ పరకామణి కేసు నడుస్తూనే ఉంటుంది. ఈ పరకామణి వ్యవహారంలో అంటే రవికుమార్ ఎవరైతే అక్కడ ఆ డాలర్లు దొంగతనం చేశాడు అని నిందని ఎదుర్కొంటున్నాడో అతని గత చరిత్ర, అతని ఆస్తులు టీటీడీకి రాసి ఇచ్చాడు అనేది ఒకటి ఉంది. అది చాలా భారీ విలువలు కలిగినటువంటి ఆస్తులన్నీ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా. మరి అంత చేసిన వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడతాడా అనేది ఒకటైతే, అతని ఆదాయ మార్గం ఏంటి, అసలు అతనికి ఎట్నుంచి ఆదాయం వస్తుంది, అతని ఆస్తులకి ఉన్నటువంటి అంటే ఆస్తుల వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి, ఇతనికి రూట్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ పరిశోధించిన తర్వాత నిర్ధారణకు వద్దాము అనే ఉద్దేశంతో హైకోర్టు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇన్వాల్వ్ అవ్వమని ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఇది చిన్న నేరంగా గతంలో చూశారు, ఇది చాలా పెద్ద క్రైము, దీని వెనకాల చాలామంది తలకాయలు ఉన్నాయి, ఇది వైసీపీ హయాంలో జరిగినటువంటి క్రైమ్. కాబట్టి అప్పుడు ఈ సెటిల్మెంట్ చేయటము, ఇది లోక్ అదాలత్లో వాళ్ళు రాజీకి రావటము, ఈ రాజీ చేయటం వెనకాల ప్రోగ్రాము, ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టాయి, అప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నాడు అక్కడ, ఆయన రోల్ ఏవైనా ఉందా, ఇలా రకరకాలుగా ఈ కేసుని నడపటం ద్వారా అంటే తిరుమల కేంద్రంగా ఒక ధార్మిక వాతావరణం ఉన్నటువంటి ఏరియాలో వైసీపీని డిఫేమ్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇప్పుడు ఆ లడ్డూకి సంబంధించిన గొడవ ఒకటి ఉంది ఆల్రెడీ. నెయ్యి కల్తీ అయిందనే దగ్గర మొదలుపెట్టి దానిలో జంతు కొవ్వు కలిసింది అన్న దగ్గర మొదలై ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్ గారు. రీసెంట్ గా మళ్ళీ దాన్ని తవ్వారు, దానిలో సింథటిక్ ఇది ఉంది తప్ప ఆర్గానిక్ నెయ్యి లేదు అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొక కంక్లూజన్ తీసుకొచ్చారు. అంటే జరగలేదు, అసలు కల్తీ అనేది జరగలేదు, ఎలాంటిది కలిపారు. దానికి సంబంధించి ఒక ప్రాపర్ నివేదికలు ఏమీ లేవు బయట. అంటే ఏదైతే జంతు కొవ్వు కలిసింది అన్న దానికి మాత్రం అథెంటిక్ ఆధారాలు అయితే ఏమీ లేదు. అక్కడ అంటే ల్యాబ్ ఉంటుంది, టీటీడీకే ఒక ల్యాబ్ ఉంది. అవును సార్. ఆ ల్యాబ్ సర్టిఫై చేసిన తర్వాతే సరుకు లోపలికి ఎడుతుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది పడే కొంత సరుకు వెనక్కి పంపించిన సందర్భాలు చాలా చెప్పారు సార్. అది ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అసలు జరగలేదని చెప్తున్న సందర్భంలో కానీ కావాలని జరిగింది అక్కడ ఏదో అపవిత్రం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు వైసీపీ నా ఏరియాలో టార్గెట్ చేస్తున్నారు? ఈ పరకామణి కేసు కావచ్చు,
ఆ లడ్డూలో కలుపుతున్నటువంటి నెయ్యిలో కల్తీ. ఈ ఎపిసోడ్ ఎందుకు తిరుమల సెంట్రిక్ గా వైసీపీని టార్గెట్ చేస్తున్నారంటే దీని వెనక అది చాలా ఈజీగా చేయొచ్చు అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నమ్మకం. ఈ దేశంలో మెజారిటీ మతం నుంచి వైసీపీ మీద వ్యతిరేకత తీసుకురాగలిగితే, అంటే మతాన్ని రాజకీయాలకు వాడుకోవటం అనేది చాలా అద్భుతంగా చేస్తోంది తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద మాత్రమే ఈ అభిప్రాయం ఉండేది ప్రపంచానికి, మతాన్ని రాజకీయాలకు వాడుతున్నారు అని. తెలుగుదేశం పార్టీ అంతకు మించి వాడటం కనిపిస్తుంది. ఇప్పుడు టోటల్గా హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి పార్టీగా వైసీపీని ప్రొజెక్ట్ చేయటం అనేది ప్రోగ్రాం. అందుకు తిరుమలని కేంద్రంగా చేసుకుని ధార్మిక విషయాలలో వైసీపీని టార్గెట్ చేసి ఆ దాడి చేయటానికి వాళ్ళకు ఒక పునాది ఉంది. దానికి ఎందుకు ఈ దాడి వాళ్ళ మీద చేయాలనుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అది ఇంకో మతానికి వాళ్ళు అనుయాయులు. దాన్ని అవకాశంగా తీసుకుని మెజారిటీ మతం ముందు ఇతన్ని దోషిగా నిలబెట్టేస్తే, వాళ్ళ మనసుల్లో ఇతన్ని దోషిగా మార్క్ చేసేస్తే, ఆ ఓట్ బ్యాంక్ ఇన్ టోటల్ వైసీపీ నుంచి బయటకు వచ్చేసి తమ కంట్రోల్లోకి వస్తుంది అనే ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఈ పరకామణి కేసు, ఈ నెయ్యి కేసు, వీటన్నిటిని అతిగా ఎంబోజ్ చేసి జనాల మనసుల్లోకి ఎక్కించడం కోసం ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీ మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏంటంటే, అది ఏదైతే కల్తీ ఇది జరిగింది అనేదో అది అసలు జరగలేదు, రాలేదు, ఎందుకంటే ఆ వ్యాన్స్ ని వెనక్కి పంపించామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఏదైతే దొంగతనం జరిగిందని అన్నారో అది జరిగింది కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు సమర్చామని చెప్పేసి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు దాని వెనకాల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది ప్రజలకు అర్థం కాని ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు సార్. అంటే ఆ రోజున రాజీ పడింది, లోక్ అదాలత్లో రాజీ చేయటం దగ్గర నుంచి కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్ర కోణం ఉంది దీనిలో, కోట్లాది రూపాయలు చేతులు మారాయి అని ఒక కల్పన చేస్తున్నారు అంతే. ఒక కల్పన చేయటం ద్వారా టార్గెట్ చేసి వాళ్ళని కార్నర్ చేసి నిలబెట్టడం, జనాల మనసుల్లోకి ఎక్కించటం, ఇంజెక్ట్ చేయటం, ఇది కార్యక్రమం. అందుకని ఈ 2 కేసులు తేలనివ్వడు ఆయన. చంద్రబాబు నాయుడు ఈ 2 కేసుల్లో ఒక అంతిమ నిర్ణయం వచ్చేదాకా తీసుకెళ్ళాడు. వీటిని అలా నానబెట్టి ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ కేసులు ప్రస్తావన చేసి వైసీపీని టార్గెట్ చేసి ఇది హిందూ వ్యతిరేక పార్టీ అనేటువంటి ఒక బ్రాండ్ చేసి అలా డీఫేమ్ చేయటం, ఆ డీఫేమ్ చేయటం కోసం పడుతున్నటువంటి కసరత్తు ఇది తేలనివ్వడు ఆయన మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాడు అనే విషయాన్ని రోడ్డు మీద ఓపెన్గా జనంలోకి తీసుకువెళ్ళగలిగితే తప్ప సాధ్యం కాదు అది. అప్పుడు దారిలోకి వస్తాడు ఆయన. అంతే, కోర్టులను కూడా మ్యానిపులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యాంగ సంస్థలని, వ్యవస్థలని మేనేజ్ చేయటం అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన గతంలో అనేక సందర్భాల్లో బ్యాంకుల్ని తన అవసరానికి వాడుకున్నాడు, అలాగే ఈసీని వాడుకున్న చరిత్ర ఉంది ఆయనకి, కోర్టుల్ని వాడుకున్న చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి, అంటే రామారావు గారి కంట్రోల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అకౌంట్ని అది తన నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎన్టీఆర్కి తెలియకుండా దాన్ని తన వైపుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవటం కోసం ఆయన కోర్టులను ఎలా మ్యానిపులేట్ చేశాడో అందరికీ తెలుసు ఆ రోజున. ఇలాంటి మాయాజాలం చాలా చేయగలడు ఆయన. ఆ మాయాజాలం చేస్తూ నెమ్మదిగా వైసీపీని పాతాళానికి తొక్కేయాలి అనేది కార్యక్రమం. దాని మీద ఒక సీరియస్ ఫైట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక లౌకిక ప్రమాణాలు పాటించాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మతపరమైనటువంటి దాడులు చేయటానికి ఎందుకు ముందుకు వస్తోంది అనేది ఓపెన్ గానే టీడీపీ మీద ఒక అటాక్ జరగవలసిన అవసరం ఉంది. ఇది లౌకికవాదులందరినీ కలుపుకుని ప్రభుత్వం మత యుద్ధం చేయటం అనే యాంగిల్లోకి పట్టుకొచ్చి అలా దాని మీద టార్గెట్ చేసి దాడి చేస్తే తప్ప చంద్రబాబు ఆగడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.